మెదక్ జిల్లాలోని హెల్త్ సిటీ దగ్గరలో కలకల గ్రామంలో నేషనల్ హైవే 44పై అనేక దశాబ్దాలుగా బంగారమ్మ ఆలయం నిర్మించబడింది. ఈ అమ్మవారితో ఇక్కడ ప్రజల విశ్వాసం పెనవేసుకుంది. ఈ ఆలయం త్వరలో పునఃప్రతిష్ఠ జరిగే అవకాశం ఉన్నందున నేడు ఈ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ బంగారమ్మ ఆలయంలోని అమ్మవారు స్వయంగా వెలిసిన దేవత అని, చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడ పూజలు చేస్తున్నామని ఆలయ పూజారులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ ఆలయాన్ని తిరిగి స్థాపించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2008లో దాదాపు 29 లక్షల పరిహారం ఇచ్చింది. మరియు ఆలయంతో సంబంధం ఉన్న వ్యక్తులను బంగారమ్మ ఆలయాన్ని వేరొక చోట స్థాపించాలని కోరారు. కానీ చాలా సంవత్సరాలు గడిచినా అది జరగలేదు. అమ్మవారు తన భక్తులను ఎప్పుడు నిరాశపరచదు మరియు దేశ నిర్మాణం, అభివృద్ధి విషయానికి వస్తే దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఈ రోజు ఈ ఆలయం గురించి దేశ రాజధాని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. NHAI ఢిల్లీ కార్యాలయం వారు మరోసారి దర్యాప్తుకు ఆదేశించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి సైట్ ఇంజనీర్ ఆలయ ప్రాంతానికి వచ్చి దర్యాప్తు చేసి అక్రమ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా తొలగించాలని, ఆలయ పునరుద్ధరణకి 29 లక్షలను వినియోగించాలని ఆలయంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఆయన అభ్యర్థించారు. ఈ విషయంలో కలకల గ్రామానికి చెందిన సురేష్ భాయ్ అనే వ్యాపారవేత్త, మా బంగారమ్మ ఆలయాన్ని తరలించడానికి 13 గుంటల భూమిని విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గ్రామంలోని ఈ ఆలయం దశాబ్దాల నాటిది అని, అయితే రహదారుల నిర్మాణం మరియు విస్తరణ కూడా అవసరమని, పరస్పర అంగీకారంతో ప్రధాన ఆలయాన్ని సమీపంలోని ఎక్కడైనా శాంతియుతంగా మార్చినట్టయితే అది అందరికీ మంచిదని ఆయన అంటున్నారు.